హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలు తీసుకుందాం. అట్లాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక కంటెంట్లోకి వెళ్తే, ముందుగా ఈనాడులో చూసుకుంటే, ఏడాదిలో సమస్య లేని రాష్ట్రం. గత ప్రభుత్వ హయాంలో రికార్డుల వ్యవస్థ అతలాకుతలం, ఏడాదిలోగా సమగ్ర భూ సర్వే. సో బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులో రాజముద్ర. పాడి పరిశ్రమలో టెక్నాలజీ పరుగు. P4 విధానంతో పేదరికంపై యుద్ధం. మెగా సిటీలుగా విశాఖ, అమరావతి, తిరుపతి. సో నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. సో నేను అక్కడ పండుగ చూసుకొని అట్లా ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను అనమాట. సో అందులో ఇదే రాశారనమాట. సో గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేశారు. యథేచ్ఛగా 22A జాబితాలో చేర్చిన గందరగోళం సృష్టించారన్నమాట. సో ఆ వ్యవస్థ ప్రక్షాళన శ్రీకారం చుట్టూ ₹1 అవినీతి లేకుండా ఏడాదిలోగా సమగ్ర సర్వే పూర్తి చేసి రికార్డులు QR కోడింగ్, బ్లాక్ టెక్నాలజీతో రాజముద్ర వేస్తాం. ఇకపై భూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం ఎవరి తరమూ కాదంట. ఎందుకు అవ్వదండి, అవుతుంది. భూ సమస్య లేని రాష్ట్రం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి చోట ఒక భూమికి 10 రకాల సమస్యలు ఉంటాయి. అది ఎవరి వల్ల కాదంతే. భూ రికార్డులో భూ సమస్యలు అంతా ఎలా అంటే, ఎవరికొకరికి న్యాయం జరుగుతుంది, ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. వాళ్ళ ఫీలింగ్లో వాళ్ళు ఉంటారనమాట. సో ఎప్పటికీ అది కుదరని పని. అట్లాగే కరెంటు గురించి రాశారు. యూనిట్ విద్యుత్కు 1.19 తగ్గింపు. 3 ఏళ్లలో ఈ లక్ష్యం చేరాల ప్రణాళికలంట. ఈ ఏడాది 29 పైసలు తగ్గించిన ఇంధన శాఖ విద్యుత్ కొనుగోలులో 2,320 కోట్లు మిగులంట. 3 ఏళ్ళ ముందు తగ్గించేదానికి ₹1.19 తగ్గిస్తారంట. అది ఈ సంవత్సరం 29 పైసలు తగ్గించారంట. తగ్గించడానికి ₹1, ₹1.5 తగ్గించడానికి దగ్గర 3 ఏళ్ళు తీసుకుంటారు. పెంచేటప్పుడేమో కనీసం చెప్పరు. ఒక్కోసారి ₹5, ₹2, ₹3 కూడా పెంచుతారు. కరెంటు బిల్లులో రకాల ఛార్జీలు వేస్తారండి. ఆ ఛార్జీల పేర్లు కూడా జనాలకు తెలియవు. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని రానున్న 3 ఏళ్లలో యూనిట్కి ₹1.19 మేర తగ్గించేందుకు ఇంధన శాఖ కసరత్తు చేస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటికి యూనిట్ విద్యుత్ కొనుగోలుపై ₹5.19 ఉండగా, మరో 3 ఏళ్లలో దీన్ని ₹4 తీసుకురావాలన్న లక్ష్యం మేరకు 2025-2026లో యూనిట్కు 29 పైసలు తగ్గించింది. సో ఇంకా 90 పైసలు తగ్గించేందుకు గల అవకాశాలపై కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో అవసరాలకు ఏటా సుమారు 80,000 మిలియన్ల యూనిట్లు MU విద్యుత్తు డిస్కంలు వివిధ వనరుల నుంచి కొంటున్నాయంట. సో కరెంటు గురించి తగ్గిస్తారంట, దాని గురించి రాశారు చూస్తే. అట్లాగే సైనిక చర్యలే లేనట్టే, అంటే ఇరాన్పై అమెరికా సైనిక చర్య లేనట్టే అని చెప్పేసి ఒక కథనం రాశారనమాట. ఇరాన్పై ఇప్పట్లో దాడి చేయబోమని ట్రంప్ సంకేతాలంటండి. నిరసనకారులకు మరణ శిక్షలపై టెహ్రాన్ మొత్తవేడే ప్రధాన కారణం. సో ఏంటంటే, ఇరాన్ గొడవలు జరుగుతున్నాయి కదా. సో దాంట్లో అమెరికా దాడి చేస్తామని చెప్తుంది కదా. ఆ దాడి ఇప్పుడెప్పుడు లేదంటండి. ఎందుకంటే టెహ్రాన్లో ఉరి శిక్షలు దగ్గర 8,000 ఉరి శిక్షలు ఆగిపోయాయంట. సో అందుకనేసి ఇప్పుడప్పుడే దాడి చేయట్లేదు అని చెప్పేసి కొన్ని రకాల సంకేతాలు పంపించాడు. ఫలించిన ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల ప్రయత్నాలు. సో దాని గురించి, ఇరాన్పై సైనిక చర్య తప్పదంటూ ఇటీవల వరుస హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టే కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టిన నిరసనకారులు అణచివేత విషయంలో టెహ్రాన్ మెత్తబడినట్లు కనిపిస్తుంది. ఆయన సమీప భవిష్యత్తులో ఆ దేశంపై దాడి చేయబోమన్న సంకేతాలు ఇచ్చారు. ఇరాన్పై దాడులు దిగితే ఆ దేశంలో అనిశ్చితి మరింత పెరిగే ముప్పు ఉండటంతో ప్రాంతీయ తీవ్రవాద ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటం, వాషింగ్టన్ పరిమిత స్థాయి సైనిక చర్యతో ఆగిపోకుండా దీర్ఘకాల పాటు దాడులు కొనసాగించ తప్పదని పరిస్థితులు వస్తాయని అంచనాలు వేశారనమాట. ఇవన్నీ సైనిక చర్యపై ట్రంప్ నిర్ణయానికి మార్పుకి కారణాలైనాయంట. అంటే ఇరాన్లో దాడి చేయడం అనేది, ఇరాన్పై దాడి చేస్తే ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికా కోపాన్ని పక్కనే ఉన్న ఇజ్రాయెల్, కువైట్, అబుదాబి, అట్లాగే యెమెన్ వీళ్ళపైన దాడి చేస్తాయన్నమాట. వీళ్ళపైన ఎందుకు దాడి చేస్తాయంటే, అక్కడ అమెరికా మిలిటరీ బేసెస్ ఉన్నాయి కదా. సో అమెరికాతో డైరెక్ట్గా అక్కడి వరకు వెళ్ళకుండా అమెరికా ఎక్కడైతే మిలిటరీ బేస్ ఉన్నాయో వాటిపైన అన్నిటి దాడి చేస్తాయి. అదే కాకుండా గల్ఫ్లో
ఎక్కడెక్కడ ఆయిల్ బేస్ ఉన్నాయో వాటన్నిటిపైన ప్రతి కంట్రీ పైన ఇరాన్ దాడి చేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ప్రమాదం ఉందని ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలంతా అమెరికాకి సలహా ఇచ్చాయన్నమాట. ఇప్పుడప్పుడే మీరు చేస్తే అతను మా మీద పడతాడనేసి. అట్లాగే వెలుపులు ప్రభవించి వెలుగులు పంచి అంగరంగ వైభవంగా జగ్గన్న తోట ప్రభావం ఏకాదశ రుద్రులను ఒకే చోట దర్శించుకున్న భక్తులంటండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాలో పరిలోంచి ప్రభను తీసుకొస్తున్న కే పెదపూడి వాసులంట. సో అట్లాగే ఇక కాకినాడలో ఒక గ్రీన్ హైడ్రోజన్ అమ్మోనియం ఫ్యాక్టరీ ఒకటి ఓపెన్ కాబోతుందండి. సో దానివల్ల దాదాపుగా ఒక 8,000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నమాట. అదే రాశారు. 18,000 కోట్లతో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ కాకినాడలో ఏర్పాటు చేస్తున్న ఏఎం గ్రీన్ సంస్థ నేడు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటండి. రాష్ట్రంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియం ప్రాజెక్టు కాకినాడలో ఏర్పాటు కానుంది అనేసి ప్రభుత్వం పేర్కొందంట. గ్రీన్కో గ్రూప్ చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు ద్వారా జర్మనీ, జపాన్, సింగపూర్ గ్రీన్ అమ్మోనియం ఎగుమతి చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపుగా 18,000 కోట్లు అంటే $2 బిలియన్ పెట్టుబడి సంస్థకు పెట్టనుంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం ఈ పనులు శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణ సమయంలో 8,000 మందికి ఉపాధి లభించనుంది. సో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ లాజిస్టిక్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో మంచి విషయం, కాకినాడకి ఒక మంచి గ్రీన్ అమ్మోనియా ఫ్యాక్టరీ వస్తుంది అనమాట. దీనివల్ల పొల్యూషన్ కూడా తక్కువే అండి ఇది. సో అట్లాగే నిన్న పండగ కదండి, కోడి పందాల గురించి రాశారు వీళ్ళు. బాగా జరిగినట్టు ఉన్నాయి. ఎగిరిన కోళ్ళు కోట్లు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ₹1,00,00,000 పందెం అంటే ఒక కోడిపైన. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 250 కోట్ల మేర పందాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 500 కోట్ల లావాదేవీలంట. సో కృష్ణా జిల్లాలో జోరుగా జూదాలు, చేతులు మారిన 700 కోట్లు అంటండి. సినీ రాజకీయ ప్రముఖుల సందడి. సో దాని గురించి చూసుకుంటే పెద్ద పండగ సంక్రాంతి పేరు చెప్పి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో భారీగా కోడి పందాలు, జూదాలు వెల్లువెత్తాయి. ఈ 3 జిల్లాల్లో దాదాపుగా 1,450 కోట్ల మేర చేతులు మారినట్టు తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బరిలో అత్యధికంగా 1,53,00,000 విలువైన పందెం జరిగిందంట. సో ఒక కోడి పందెంలో 1,53,00,000 దాన్ని ప్రైజ్ మనీ పెట్టారంటండి. గతేడాదిలాగే ఈసారి ఇక రాజమహేంద్రవరం చెందిన రమేష్కు చెందిన డేగ, గుడివాడకు చెందిన ప్రభాకం సేతువ కోళ్ళు మధ్య పెద్ద పందెం పడింది. గత సంవత్సరం ప్రభాకర్ రెడ్డి కోడి ₹1,00,00,000 గెలవగా ఈసారి రమేష్ కోడి 1,53,00,000 గెలిచిందటండి. రాష్ట్రంలో ఇదే పెద్ద పందెంగా రికార్డు సృష్టించిందంట. కోళ్ళ పందాలు పిచ్చి ఏం చేస్తాం, సరదా కూడా పిచ్చిలాగా మారిపోతుంది. మరి కోట్లు ఏంట్రా బాబు. అట్లాగే ఆంగ్ల మాధ్యమ జీవోను రద్దు చేయాలి. తెలుగు భాషా పరిరక్షణకు కృషి అవసరం. ఆంధ్ర సారస్వత పరిస్థితి తీర్మానాలు అని చెప్పేసి వీళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. అట్లాగే చెన్నైలోని ఎన్టీఆర్ నివాసానికి కొత్త సభగలంటండి. ముమ్మరంగా పునరుద్ధరణ పనులంట. సో ఆ ఇంటికి 30 మంది వారసులు ఉన్నారంట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు దివంగత ఎన్టీ రామారావు గారు నివసించిన చెన్నైలోని ఇంటికి పూర్వశోభ తీసుకువచ్చే దిశగా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత ప్రజలు సందర్శించడానికి అనుమతించున్నారు. త్యాగరాజ నగర్లోని బజుల్లా రోడ్లో సుమారు 1000 గజాల విస్తీర్ణంలో ఉన్న ఇంటిని 1953లో ఎన్టీఆర్ తన సతీమణి బొత్స తారకపేట కొనుగోలు చేశారు. ఈ ఇల్లు ఆయనకు ఎంతో కలిసి వచ్చిందని చెబుతారు. ఎన్టీఆర్ ఇంటి ఎదురుగా దర్శకుడు దాసరి నారాయణరావు ఇల్లు ఉండడంతో ఆయన తన టీంతో రాత్రులు కదర్చాలు పాల్గొనేవాళ్ళంట. సో తెల్లవారుజామున 3 గంటలకు ఎన్టీఆర్ లేచి దైనందిన జీవితాన్ని మొదలుపెట్టేవారు. సో ఆ ఇంటిని రెడీ చేసి ప్రజలకి సందర్శించేలాగా ఒక మ్యూజియం లాగా పెడతారంట. అట్లాగే పశువుల పండుగ పోటీ దండిగా. చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లిలో నిర్వహించిన పశువుల పండుగకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏటా సమీపంలోని రంగంపేటలో ఈ పండుగ నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కనుమ రోజు గ్రామంలో వేర్వేరు కారణాలతో ఇద్దరు చనిపోవడంతో పండుగను వాయిదా వేశారంట. సో దీంతో వీరితో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం తండోపతండాలుగా వచ్చారు. పశువుల కొమ్ములు కట్టిన చెక్క పలకలను చేజుక్కునేందుకు యువకులు పోటీ పడ్డారంట. అట్లాగే సచివాలయ సేవలు సరిగా లేవండి. కుప్పం, సత్యవేడు, చంద్రగిరి, గంధవాద, నెల్లూరులో సచివాలయ ఉద్యోగులు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వర్తించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్న కుప్పం, గంగాధర, నెల్లూరు, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల్లో వీరి పెద్ద ఎత్తున అందుబాటులో ఉండడం లేదు. అదేమైనా అడిగితే ఉన్నతాధికారులు వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సర్వేలు చేయాలని ఆదేశించారని
సమాధానం ఇస్తున్నారంట. ఒకవేళ అలా బయటకు వెళ్తే మూవ్మెంట్ రిజిస్టర్లో సంతకాలు పెట్టాల్సి ఉన్నా పాటించడం లేదు. తిరుపతి నగరంలోని సచివాలయాల్లోనూ ఇదే పరిస్థితి. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. డిజిటల్ అసిస్టెంట్లు సచివాలయంలో ఉండాలని పేర్కొన్న కొన్ని చోట్ల వారు కూడా దొరకడం లేదంట. ఏది మారినా ఇది మాత్రం మారేటట్లేదు. అట్లాగే సముద్ర స్నానానికి వెళ్ళి నలుగురి గల్లంతంటండి. 2 మృతదేహాల లభ్యం, మరో 2 కోసం గాలింపు. మృతులిద్దరు అన్నా చెల్లెలు, మిగిలిన వారు బంధువులు, స్నేహితులు అంటండి. పాపం బీచ్కి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలండి. మరి లోతుకి వెళ్తే అట్లా ఇంకా జరిగింది పాపం. ఇక క్రికెట్లో చూస్తే ఆర్సీబీ హ్యాట్రిక్ అంటండి. గుజరాత్పై గెలుపు, విజృంభించిన శ్రేయాంక, లారెన్, మెరిసిన రాధా, రిచా. సో దాని గురించి డీటెయిల్గా చూసుకుంటే WPL 4లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు హ్యాట్రిక్ కొట్టిందనమాట. శుక్రవారం గుజరాత్ జైంట్స్ను 32 పరుగుల తేడాతో ఓడించి సీజన్లో వరుసగా 3వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొదటగా బెంగళూరు 7 వికెట్ల నోటుతో 180 రన్లు పరుగులు చేసింది. సో అట్లా ఎంతో గుజరాత్ 18.5 ఓవర్లో 150 పరుగులకి ఆల్అవుట్ అయిందంట. సో నిన్న ఆర్సీబీ ఉమెన్స్ టీం గెలిచిందట అండి. అట్లాగే తిరుమలలో శ్రీవారి పారివేట ఉత్సవం అంట. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కనుమ రోజు శుక్రవారం పారివేట ఉత్సవం నిర్వహించారు. దీంతోపాటు ఘోర పరిణయోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాల్ శ్రీ గోదాదేవి నుంచి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుక అందాయంట. సో ఈ మాలలు మూలమూర్తికి అలంకరించారు. స్వామివారికి ప్రాతకాలారాధన పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామి, శ్రీ కృష్ణస్వామి తిరుచిలపై పారివేట మండపానికి చేరుకున్నారు. సో అక్కడ భక్తులకి దర్శనం ఇచ్చారనమాట. అట్లాగే తల్లి కుమారుల అక్రమ దందా 204 కోట్లు అంటండి. విలాసవంతమైన జీవితం, దుబాయ్తో ముఠాతో సంబంధాలు, అక్కడే బెట్టింగ్, క్రిప్టో కరెన్సీ వ్యవహారాలు, పేదల ఖాతాల్లో కోట్లు కొద్ది బెట్టింగ్ సొమ్ము, ఇదంతా డ్రా చేసుకునేందుకు తల్లి కుమారులే. అదే అండి. ఇంకా ఆంధ్రజ్యోతిలో అలా ఎలా అడ్డుకుంటారు. ఐప్యాక్లో ఈడీ సోదాల వివాదంలో మమతా బెనర్జీపై సుప్రీం సీరియస్ అంటండి. 2 వారాల్లోగా వివరణ ఇవ్వండి. పశ్చిమ బెంగాల్కు సీఎంకు నోటీసులు. డీజీపీ, కోల్కతా సిపికి కూడా ఈడీపై పెట్టిన 3 కేసుల్లో స్టే అంటండి. ఈ బీజేపీ టీఎంసీ వాళ్ళు ఏంటంటే పైకి కొట్టుకున్నట్టే ఉంటారు, కానీ లోపలంతా వాళ్ళకి బాగా అవగాహన ఉంది. ఏఐపై మైక్రోసాఫ్ట్ దృష్టి, సిబ్బందికి లైబ్రరీ, న్యూస్ పేపర్లు బంద్, చందాల రద్దుపై పబ్లిషర్లకు ఈమెయిల్ అంటండి. అట్లాగే క్యాంపస్ పరిస్థితులు దారుణం. విద్యార్థుల మానసిక స్థితిగతులు పర్యవేక్షించే వ్యవస్థ కూడా ఎక్కడా లేదు. విద్యార్థుల సహజమానాలపై పోలీసులు సమాచారం ఇవ్వండి, వాటి నివారణకు చర్యలు తీసుకోండి. ఉన్నత విద్యా సంస్థలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలంట. ఏం లేదండి, ఒత్తిడి పెరిగిపోయింది. పిల్లల చదువు ఒత్తిడి బాగా పెరిగిపోయింది, దానివల్ల అటువంటి జరిగింది. సో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. భార్య నిప్పంటించుకుంటే దగ్గరుండి వీడియో తీసిన భర్త బాలుడిని ఢీకున్న చేపల ట్రక్. భార్య చనిపోతుంటే దాన్ని వీడియో రికార్డ్ చేసాడంట ఎదురుగా నిప్పంటించుకుంటుంటే. సైకోలు ఏం చేస్తాం. సో అట్లాగే క్లీన్ ఎనర్జీ మరో చరిత్ర. కాకినాడ గ్రీన్ అమ్మోనియం ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్దది, దేశంలో మొదటిది. నేడు భారీ యంత్రాలకు ఏర్పాటుకు శ్రీకారం. హాజరు కావున్న సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటండి. సో 1.5 MTPA ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు. దేశంలోని తొలి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్. 7.5 గిగావాట్ల సోలార్ విండ్ ఎనర్జీ కూడా. సో 2 గిగావాట్ల పంపోస్ట్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటు. 3 దశల్లో మొత్తం 90,000 కోట్ల పెట్టుబడి అంటండి. 2020 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభం. సో కాకినాడ వాళ్ళకి ఒక మంచి అవకాశం. దాదాపు 8,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. అట్లాగే తిరుపతిలో ఏపీ ఫస్ట్ అతిపెద్ద పరిశోధన కేంద్రం, యువత భవితకు భరోసా. పలు కీలక రంగాల్లో శిక్షణ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ సలహాదారులతో సీఎం సమావేశం. ఏపీ ఫస్ట్ ఏర్పాటుకు ఆమోదం. డ్రోన్ వ్యవస్థపై మరింత అధ్యయనం, అన్ని విభాగాల్లోనూ డ్రోన్ సేవలంటండి. కొత్త ఆవిష్కరణలకు వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉందని, ఇలా ఇచ్చే కంపెనీలకు పరిశ్రమల నైపుణ్యం ఉన్న యువతకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేస్తూ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సహిస్తాం. సో దాని గురించి నిన్న మీటింగ్ వచ్చారు కదా, తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు.
ఇక అందరికీ ఆనందమే లక్ష్యం. 2020 నాటికి భూ సమస్యలు ఉండవని సీఎం. సో ఇది చదువుకున్నాం కదా. సో అదే ఇప్పుడు నాకు సవాల్, బాధ్యత కూడా. జేసీలకు ఈ ఏడాదంతా ఇదే పని. గత ఏడాది ప్రజల అవసరాలు తీర్చాం. ఈ సంవత్సరం వారి ఆకాంక్షలు తీర్చేలా పనిచేద్దాం. సంక్షేమ అభివృద్ధితో సుపరిపాలన, ట్రూ డౌన్ విద్యుత్ ఛార్జీల భారం ఇప్పటికే తగ్గించాం. గ్రామాల్లో ప్రతి ఇంటిపైన సోలార్ టారిఫ్లు పెట్టేలా చర్యలు అంటండి. ప్రకృతి సాగుకు ప్రోత్సాహం. ఏపీ P4లో 10 లక్షల కుటుంబాలకు దత్తత. ఈ ఏడాది వాటిపై దృష్టి పెడతాం. సోలార్ రూఫ్ టాప్ పెట్టేలా చర్యలు అండి. ప్రతి గ్రామం ప్రతి ఇంటిపైన సోలార్ పెట్టించుకోవడమే పెద్ద తలనొప్పి. లంచాలు, విపరీతమైన లంచాలు ఆడుతున్నారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో. సో కోట్లతో కోత. దాదాపుగా 2000 కోట్ల పందాలు. పండుగ 3 రోజులుగా బరిలోనే గోదావరి. తెలంగాణ వాసుల రాకతో జోషు. పశ్చిమలో 300 కోట్లు. గుండాట, పేకాట జాతర 500 కోట్లు. 800 కోట్లు రాబట్టిన కృష్ణ. బాపట్లలో 200 కోట్ల పందాలు. తాడేపల్లిగూడెంలో ఒకే పందెం 1,53,00,000 అంటండి. సో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండపం పెద్ద అమిరంలో కోడి పందెం విజేతను నగదు అందజేస్తున్న సినీ నటి డింపుల్ హయాతి. సో ఇంకా గోదావరి జిల్లాలో తెలంగాణ సందడి, ఇంటింటి అనుబంధాల సవడి అని చెప్పేసి రాశారనమాట. అట్లాగే మందు బాబులకు పండగే. 3 రోజుల్లో దాదాపుగా 438 కోట్లు మద్యం తాగేశారంట. గత వారంలో 877 కోట్ల విక్రయాలు. కానీ గవర్నమెంట్ అమ్ముతుంది, గవర్నమెంట్ డబ్బు కావాలి, తాగేవాళ్ళు కావాలి. మీరు తాగుతున్నారు, గవర్నమెంట్ అమ్ముతుంది అంతే. టీవీలు, ఫోన్ల ధరలు పెరుగుతాయి. మెమరీ చిప్ల కొరత కారణం. మార్కెట్లో ఇప్పటికే మొదలైన ప్రభావం. డిస్కౌంట్లు, ఆఫర్లు తగ్గిస్తున్న కంపెనీలు. రాబోయే 2 నెలల్లో ధరలు పెంచే అవకాశం పరిశ్రమల వర్గాలు అంచనా. అట్లాగే బీజేపీ మహావిజయం అంటండి. ముంబైలో జరిగాయి కదా మున్సిపల్ ఎన్నికలు. సో అది మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ గెలుపు. 29 కార్పొరేషన్లో 25 చోట్ల ఘన విజయం. ముంబైలో మహాయతి కూటమి పాగా. 25 ఏళ్ల శివసేన చక్రాధిపత్యానికి చెక్. ప్రభుత్వం ప్రభావం చూపని ఠాక్రేలు, పవార్లు. అంటే దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఈ ఎలక్షన్లో బద్ధ శత్రువులు కలిశారనమాట. కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి ఒక పోటీ చేశాయి. రెండు చరిత్రలు ఎప్పుడు లేదు అట్లాంటివి. అట్లాగే ట్రంప్ చేతికి నోబెల్. తనకు వచ్చిన శాంతి బహుమతిని అమెరికాకు అధ్యక్షుడికి బహుకరించిన మరియా మచాడో. వెనిజువేలా స్వేచ్ఛ మద్దతు ఇచ్చినందుకు వెల్లడి. పథకం యజమానులు మారచ్చు కానీ విజేత పేరు మారదు. నోబెల్ కమిటీ. ఆయన కావాల్సింది అదే కదా, నోబెల్ పిచ్చికే. అట్లాగే మైనస్ మార్కులతో పీజీ ప్రవేశాల. వైద్య విద్యా నాణ్యతపై నీడలు. మిగిలేవి నాన్ క్లినికల్ సీట్లే. ప్రైవేట్లోనే అధికం, ఉత్తరాదిని ఎక్కువ పరిస్థితి అంటండి. పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి -40 మార్కులకు కటాఫ్గా నిర్ణయిస్తూ జాతీయ వైద్య కమిషన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 18,000కు పైగా పీజీ సీట్లు మిగిలిపోతుండటంతో వాటిని భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైద్య రంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీట్ పీజీ ఎంట్రన్స్లో 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సరైన సమాధానానికి 4 మార్కులు, అంటే మొత్తం 800 మార్కులు తప్పుడు సమాధానం రాస్తే మైనస్ మార్కులు ఇస్తారంట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇలా ఫ్రీగా సీట్లు తగ్గించేదాని వల్ల నాణ్యత కోల్పోతారండి. తెలియని అరాకొర వైద్యం నేర్చుకొని జనాలను చంపుతారు వచ్చి. ఇరాన్పై దాడి. ట్రంప్ వెనక్కి. ఇజ్రాయెల్ సహా పలు దేశాల ఒత్తిడితో ఆఖరి నిమిషంలో ఆపిన అమెరికా అధ్యక్షుడు. ఇరాన్తో చర్చల కోసం మధ్యవర్తిత్వానికి సిద్ధం పుతిన్. ఇరాన్ మీద దాడి చేసే వాళ్ళు గమ్మున ఉండరండి. పక్కనున్న దేశాలన్నీ నాశనం చేస్తారు వాళ్ళు. సో దీన్ని ఆల్రెడీ చదువుకున్నాం కదా. అట్లాగే ట్రంప్ చేతికి నోబెల్ శాంతి పథకం. తనకు వచ్చిన బహుమతిని అమెరికా అధ్యక్షుడికి బహుకరించిన మచాడో. సో అట్లా సాక్షిలో చూసుకుంటే పండగ పూట కూడా ఏడుపు కొరత వార్త ఇది. బరులు వద్దే క్యాసినోలు. జూదాల జాతర. అధికార టీడీపీ జనసేన ప్రతినిధుల నేతల పర్యవేక్షణ అంటండి. 100 కోట్ల ముడుపులు వసూలు చేసి జూదాలకు పచ్చజెండా. పండుగను సైతం ఆదాయ వనరుగా మార్చుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు. కనీవిని ఎరిగిన స్థాయిలో పేకాట, గుండాట, ఇతర జూద క్రీడలు. క్యాసినోలు. గోవా నుంచి క్లబ్ డాన్సర్లను రప్పించిన నిర్వాహకులు.
స్టేడియం తరహాలో సెట్టింగులు, ఏసీ గదులు, ఎల్ఈడీ స్క్రీన్లు, కార్యవరణలు, బౌన్సర్లతో హంగామా. ఐపీఎల్ను తలపించాలి. పందాలు, బరులు, బౌద్ధులు వంటి రెట్టింపు ధరలకు మద్యం. యథేచ్ఛగా అశ్లీల నృత్యాలు, కన్నెత్తి కూడా చూడండి పోలీస్ యంత్రాంగం. ఇదే వీళ్ళ గవర్నమెంట్లో ఉండేవి అసలు తెలుసా. జోదాల జాతర అండి, గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, బాగా నిర్వహించింది అనేసి రాసుకునే వాళ్ళు. అట్లాగే ఇదే చివరి అవకాశం. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తంలో 10 మంది ఎమ్మెల్యేలు 3కి సంబంధించిన అనర్హత పిటిషన్లు విచారణకు స్పీకర్ ఇంకా ముగించుకోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంట. ఏం లేదండి, టైంపాస్ చేస్తారు. సర్కారు నిర్లక్ష్యానికి మరో ఆశ్రమ పాఠశాల విద్యార్థి బలైంది. సకాలంలో వైద్యం అందక అసూలు బాసింది. సంక్రాంతికి తల్లిదండ్రులతో ఆనందంగా గడపాల్సిన వచ్చిన కుమార్తె పండుగ రోజు అనారోగ్యం పాలైన మరణించడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు వీసేలా రోధిస్తున్నారు. ఏడాదిన్నరగా వరుస ఆశ్రమ పాఠశాల మరణాలు సంభవిస్తున్నా సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. గిరిజన బాలల ప్రాణాలకు బలిపీఠం ఎక్కిస్తుందంట. సో సర్కారు నిర్లక్ష్యానికి మరో ఆశ్రమ విద్యార్థి బలి అని చెప్పేసి ఈ ఒక ఆర్టికల్ రాశారు. ఇటువంటివి రాయండి, పనికొచ్చేవి రాయండి. ఇదేంటి ఇది? జోదాల జాతర, అధికారి టీడీపీ జనసేన ప్రజాప్రతినిధుల నేతల పర్యవేక్షణ, 100 కోట్ల బెట్టింగ్లు. పండగ అండి, సంక్రాంతి అంటే అట్లే ఉంటుంది. సో ముంబై కోటాపై బీజేపీ జెండా. ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి మెజారిటీ సీట్లు కైవసం చేసుకుందని చెప్పేసి ఇంకోటి రాశారు. అట్లాగే నాయకత్వ స్థానానికి ఎదగాలి. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ ట్రెండ్స్ టెక్నాలజీతో భారత్ నాయకత్వం వహించేలా చూడాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అట్లాగే కెనడా చైనా స్నేహగీతం అండి. అమెరికా దూరం అవుతున్న చైనాకు దగ్గరవుతుంది. చైనా ఈవీఎంలపై టారిఫ్లను 100% తగ్గించాలని కెనడా అంగీకరించిందంట. సో అట్లాగే ఆర్సీబీ విజయాల హ్యాట్రిక్. డబ్ల్యూపీఎల్లో గుజరాత్పై బెంగళూరు 32 పరుగులతో గెలుపంటండి. అట్లాగే పాలించడానికి మీరు అర్హులేనా? సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. ఈ పదం రాయడం ఆపండి రావు. నిప్పులు జరిగిన అయింది ప్రతిసారి ఇదేనా? ఆయన ప్రతిసారి నిప్పులు జరుగుతారా? రెడ్ బుక్ రాజ్యాంగం ముసుగులో హత్య రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాల ఫలితంగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సాల్మాన్ హత్య. భార్యను చంపడానికి వచ్చిన దళితుడిపై ఇనుపు రాడ్లతో దాడి, పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో శాంతి భద్రతలు ధ్వంసం. తగిన మూల్యం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. సాల్మాన్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. మర్డర్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అని తేడాలు చూస్తారు కదా. ట్రంప్కు నోబెల్, దాన్ని చదువుకున్నాము. ఇరాన్పై దాడి లేనట్లే దాన్ని చదువుకున్నాము. అట్లాగే ప్రబల సీమలో జనపరవశం అండి. సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపంలో ఇచ్చే ప్రబల తీర్థాలతో కోనసీమ జిల్లా పల్లెలు మురిసిపోయాయంట. అంబాజీపేటలోని మండలం జగ్గనతోటతో పాటు కొత్తపేట, మామిడి కుదురు మండలం, కొర్లగుంట, కాట్రేనికోన మండలం, చెయ్యూరుల్లో ప్రబల తీర్థాలు ఘనంగా జరిగాయి. అలాగే ఏకాదశి రుద్రుల దర్శనానికి భక్తులు పోటెత్తారంట. ఆదివాసికి ఎంత కష్టం. భార్య మృతదేహంతో 36 గంటల పాటు పడిగాపులు. కేజీహెచ్లో ఆదివాసి గిరిజనుడికి దారుణ అనుభవం. అంబులెన్స్ లేక ఇక్కట్లు స్పందించిన యంత్రాంగం, పంచనామాకు సకాలంలో రాని పోలీసులు, ఆసుపత్రి ఎస్టీ సెల్ ఏర్పాటు చేసిన వాహనాలు తరలింపు. అవునండి, గత 5 ఏళ్ళు కూడా మీరు కూడా ఉన్నారు కదా, మరి మీరేం చేశారు? అంబులెన్స్లో అప్పుడు పెట్టచ్చు కదా. వీళ్ళు పెట్టలేదని మాత్రం అడతారు, అదే మీరు పెట్టరు. అట్లాగే క్లైమాక్స్ సీఎం పదవి పోరు. ఢిల్లీలో కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం. రాహుల్ గాంధీ సూచనతో ఢిల్లీ వెళ్ళిన డిప్యూటీ సీఎం డీకే, సోనియా గాంధీతో భేటీకి సిద్ధమైన సీఎం సిద్ధరామయ్య. అట్లాగే సీఎం పదవి మా అంతర్గత విషయం కాదండి, ప్రజల విషయం. అట్లాగే ఇదే చివరి అవకాశం. 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం. మొదలైన తిరుగు ప్రయాణం అండి. సో సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకు వెళ్ళిన ప్రజలు పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్కు బయలుదేరారు. దీంతో హైదరాబాద్లో విజయవాడ జాతీయ రహదారిపై మళ్లీ వాహనాల రద్దీ మొదలైంది. సో అదే అండి 3 పేపర్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. అట్లాగే వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్.